హాయ్ హలో ఐఎమ్ సంధ్య వెల్కమ్ టు మై ఛానల్ సంధ్య స్టైరీస్. అందరూ ఎలా ఉన్నారండి? నేను ఒక ఆల్మోస్ట్ 5 days అయిపోయింది కదా వీడియోస్ పెట్టి. నేను లాస్ట్ వీక్ అంతా ఏమీ చేయలేదండి. నాకు అస్సలు ఒంట్లో బాగాలేదు, బాగా ఫీవర్, తర్వాత కోల్డ్ చేసేసింది, థ్రోట్ ఇన్ఫెక్షన్ అన్నీ ఒకేసారి వచ్చేసాయి. సో అందుకనే నేను ఇంకా అసలు లాస్ట్ వీక్ అంతా కూడా కొంచెం రెస్టే తీసుకున్నాను, ఏం వీడియోస్ చేయలేదు. ఫీవర్ తగ్గింది, వీడియోస్ చేయడానికి ఓపిక వచ్చినా కూడా నాకు వాయిస్ ఓవర్ ఇద్దాము అంటే నాకు దగ్గొచ్చేస్తుంది. సో అందుకనే అస్సలు నేను ఈ వీడియోస్ ఏమీ చేయలేదు. నేను లాస్ట్ ఫ్రిడ్జ్ టూర్ వీడియో పెట్టాను కదా, దానికి కూడా వాయిస్ ఓవర్ చాలా అతి కష్టం మీద ఇచ్చాను. అది ఇస్తున్నంతసేపు నాకు దగ్గు వస్తూనే ఉంది. సో ఇలా కాదని కొంచెం రెస్ట్ తీసుకున్నాము, కొంచెం తగ్గిన తర్వాత మళ్ళీ చేద్దామని చెప్పేసి ఇంకా మళ్ళీ ఐమ్ బ్యాక్ విత్ అనదర్ వ్లాగ్. అంటే మనకి హెల్త్ కూడా ఇంపార్టెంట్ కదా, హెల్త్ కూడా చూసుకోవాలి. సో మనం గనక సిక్ అయితే లేదంటే ఏదన్నా ఊరెళ్ళొచ్చినా కూడా ఇల్లు అనేది మనకి కంట్రోల్ తప్పిపోతుంది. సో నాకు కూడా అలాగే అవుతూ ఉంటుంది, ఎందుకంటే దుమ్మది వస్తుంది కదా, క్లీనింగ్ ఏం చెయ్యం కదా. సో అందుకే ఇంకా జస్ట్ బేసిక్ అన్నీ చేసుకుంటాం అంతే. సో నాకు కూడా అలాగే కంట్రోల్ తప్పేసింది. అందుకనే ఇంకా నిన్న ఈరోజు అంటే నాకు ఈ వీక్ ట్యూస్డే వెన్స్డే ఆఫ్ ఉంది. సో నిన్న కొంచెం డీప్ క్లీనింగ్, లాండ్రీ అవన్నీ ఫినిష్ అయిపోయాయి. ఈ రోజు మిగిలినవి చేసుకుంటున్నాను అనమాట. సో ఫస్ట్ అయితే అవన్నీ చేసే ముందే నేను అంటే కాఫీ తాగిన గిన్నెలు అవి ఉంటాయి కదా, దేవుడి సామాన్లు అవన్నీ నీట్గా క్లీన్ చేస్తున్నాను. యాక్చువల్గా మా హస్బెండ్ ఈరోజు ఆఫీస్కి వెళ్ళారు. అంటే లంచ్కి వస్తారు, కాకపోతే కొంచెం లేట్గా వస్తారనమాట. సో నాకు కూడా ఈ పనులన్నీ అయిపోతాయని చెప్పేసి ఇంకా స్టార్ట్ చేశాను అనమాట. అండ్ ఫస్ట్ కాఫీ తాగిన గిన్నెలు అవన్నీ రిన్స్ చేసి డిష్ వాషర్లో పెట్టేశాను. ఇప్పుడు దేవుడి సామాన్లు క్లీన్ చేశాను. నాకు ఇక్కడ సింక్ పార్టీషన్ ఉంది కదా, సో రైట్ సైడ్ నేను దేవుడి సామాన్లు యూజ్ చేయడానికి ఎక్కువ యూజ్ చేస్తాను. ఆ సింక్లో అంట్లు ఏమి పెట్టమన్నమాట. సో అండ్ సెపరేట్ స్క్రబ్బరు, సెపరేట్ క్లాత్ అవి తుడవడానికి అవన్నీ కూడా సెపరేట్గా పెట్టుకుంటాను. సో అవన్నీ క్లీన్ చేసిన తర్వాత నాకు డీప్ క్లీనింగ్ అయిపోయింది కదా, ఇంకా నేను ఏం చేస్తానంటే రోజు జస్ట్ కిచెన్ అండ్ దేవుడిని నేను సెపరేట్గా ఒక రూమ్లో పెట్టుకున్నాను. ఆ రూమ్ ఈ రెండు రోజు క్లీన్ చేసుకుంటాను అనమాట. సో ఇప్పుడు అది చేస్తున్నాను నేను. ఇట్లా అంటే మాకు ఒక చిన్న డెన్ లాగా ఉంటుంది, అందులో నేను దేవుడిని పెట్టుకున్నాను. నేను సపరేట్గా ఒక వీడియో చేస్తాను నేను ఎట్లా ఆర్గనైజ్ చేసుకున్నాను నాకున్న ప్లేస్లో అని చెప్పేసి. చాలా మంది హోమ్ టూర్ వీడియో చేయమని అడుగుతున్నారు, నేను తప్పకుండా చేస్తానండి. త్వరగా చేద్దాం అనుకుంటే సిక్ అయ్యాను. ఇంకా నెక్స్ట్ వీక్లో నాకు కొంచెం అంటే 3 days అలా ఆఫ్ ఉంది. సో ఆ 3 daysలో నేను చేసి మీకు పోస్ట్ చేస్తాను. చాలా మంది అడుగుతున్నారు కిచెన్ టూర్ వీడియో చేసినప్పుడు దాని కింద కమెంట్స్ హోమ్ టూర్ చేయండి, హోమ్ టూర్ చేయండి అని అడుగుతున్నారు. తప్పకుండా త్వరగా నేను పెడతాను చేసి హోమ్ టూర్ మీ అందరి కోసం. నేను దేవుడి దగ్గర అంతా క్లీన్ చేసేసి ఇప్పుడు ఇంకా ముగ్గది వేసేస్తున్నాను. అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ ఆయిల్ టంబ్లర్స్లో నాకు ఆయిల్ అయిపోయింది. నేను జనరల్గా ఎప్పుడు రీఫిల్ చేసే ముందు బాగా వాష్ చేసి ఆరపెట్టిన తర్వాత అప్పుడు మళ్ళీ రీఫిల్ చేస్తాను. సో అందుకే నేను ఏం చేస్తున్నానంటే కొంచెం ఆ డబ్బాల్లో సోప్ అది వేసేసి, మాకు ట్యాప్లోనే హాట్ వాటర్ కూడా వస్తాయి, అంటే హాట్ వాటర్ కోల్డ్ వాటర్ రెండు వస్తాయి. సో హాట్ వాటర్ నింపేసి కాసేపు నానపెడతాను. సో దట్ ఆ వేడి నీళ్ళకి ఆ సోప్ వాటర్కి జిడ్డది వదిలిపోతుంది కదా అనేసి కాసేపు నానపెడుతున్నాను. ఇంకా పూజ, బ్రేక్ఫాస్ట్ అవన్నీ కూడా అయిపోయాయి. ఇంకా ఇప్పుడు రైస్ పెడుతున్నాను. వంట కూడా చాలా సింపుల్గా పప్పును తర్వాత కాకరకాయ ఉల్లికారం వేసి కర్రీ చేశాను. సో ఆ రెండు నేను ఈ వీడియోలో ఏం చూపించట్లేదు. అవి రెండు అవన్నీ బేసిక్కే కదా అని చెప్పేసి చూపించట్లేదు. బట్ మీ ఎవరికైనా కావాలి కాకరకాయ ఉల్లికారం ఎట్లా చేస్తారు అని రెసిపీ కావాలంటే నాకు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్స్ చేసి చెప్పండి, నేను ఎప్పుడైనా ఒక రోజు చేసి చూపిస్తాను. సో అవన్నీ అయిపోయినాయి. ఇంకా రైస్ అది కుక్కర్లో పెట్టేస్తున్నాను. సో రైస్ అయ్యేలోపు నాకు ఇవి అన్నీ కూడా క్లీన్ చేద్దామని చెప్పేసి నేను ఈవెన్ తెరోమోత్ నేను పోపుల డబ్బా ఉంటుంది కదా, అవన్నీ కూడా కొంచెం అయిపోయినాయి అందులో. సో అది కూడా రీఫిల్ చేసే ముందు నేను వాష్ చేసుకుంటాను. అదే ఇప్పుడు కొన్ని ఉన్నాయి ఆవాలు, జీలకర్ర అవన్నీ ఏంటంటే సెపరేట్గా కప్స్లోకి తీసి పెట్టి దాన్ని నేను ఇప్పుడు వాష్ చేస్తాను అనమాట. నేను వాష్ చేయడానికి జనరల్గా ఎప్పుడైనా ఇట్లా చింతపండు అంటే సాంబార్ అవి పెట్టినప్పుడు పప్పు కానీ చింతపండు
ఉంటుంది కదా, అది ఉన్నప్పుడు నేను యూస్ చేసుకుంటాను. ఒకవేళ అది లేకపోతే కనుక నేను పీతాంబరి యూస్ చేస్తాను. ఎందుకంటే నాది బ్రాస్ పోపులు పెట్టె కాబట్టి నేను పీతాంబరి యూస్ చేస్తాను. చాలా మంచిగా నీట్ గా వాష్ అయిపోతుంది. అంటే బాగా షైనీగా ఉంటుంది పీతాంబరి అయితే. సో అందుకే నేను అది యూస్ చేస్తాను. చింతపండు ఉంటే అదే యూస్ చేస్తా, లేదు అంటే కనుక ఇంకా పీతాంబరినే యూస్ చేస్తాను. నాకు ఈ బ్రాస్ పోపులు పెట్టే లాస్ట్ టైం నేను ఇండియా వెళ్ళినప్పుడు మా చెల్లి నాకు గిఫ్ట్ గా ఇచ్చింది. సో నేను అదే యూస్ చేసుకుంటాను రోజు. చెప్పాను కదా, నేను కిచెన్ టూర్ వీడియోలో కూడా చెప్పాను, నేను జాగ్రత్తగా మెయింటైన్ చేసుకుంటాను, ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉంటాను అని. సో నేను అట్లా పోపుల పెట్టెలో అవే పోపు సామాన్లు అన్ని అయిపోతే నేను ఏం చేస్తానంటే ఇట్లా నీట్ గా వాష్ చేసుకుని తుడిచేసి దాన్ని కూడా ఆరబెట్టి మళ్ళీ రీఫిల్ చేసుకుంటాను. సో అట్లా నేను మెయింటైన్ చేసుకుంటాను. ఇందాక నేను ఆయిల్ టంబ్లర్స్ లో సోప్ హాట్ వాటర్ వేసి నానబెట్టాను కదా, సో అది కూడా అయిపోయింది. ఇప్పుడు ఇంకా బాటిల్ బ్రష్ పెట్టి క్లీన్ చేసేస్తున్నాను. మనకి ఏంటి అంటే ఇట్లా క్లీన్ చేసుకుంటూ ఉంటే అదంతా జిడ్డు లేకుండా బంకగా లేకుండా ఉంటుంది. ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉంటే కొంచెం చూడ్డానికి కూడా నీట్ గా కనిపిస్తాయి. అందుకనే నేను కొంచెం ఓపిక చేసుకుని ఇలా వీక్ ఆఫ్ ఉన్నప్పుడు అవి కనుక రీఫిల్ చేసుకుంటున్నాను అంటే కనుక నేను వాష్ చేసుకుని బాగా అప్పుడు రీఫిల్ చేసుకుంటాను. అంటే కొంచెం శ్రమే గాని మనకి నీట్ గా ఉండాలి అనుకుంటే చేసుకోవాలి, తప్పదు. సో ఇట్లా మొత్తం నీట్ గా రెండు క్లీన్ చేసేస్తున్నాను. అండ్ నాకు దేవుడి దగ్గర ఆ పూజ ఆయిల్ టంబ్లర్ ఉంటుంది కదా, అది కూడా ఈ రోజే అయిపోయింది. సో అది కూడా తీసుకొచ్చి ఇప్పుడు నేను నీట్ గా వాష్ చేసేస్తున్నాను. ఇవన్నీ నేను హ్యాండ్ తోనే వాష్ చేసుకుంటాను, డిష్ వాషర్ లో పెట్టాను. ఎందుకంటే సరిగా క్లీన్ అవ్వవండి డెఫినెట్ గాను. మనం డిష్ వాషర్ లో పెట్టినా మళ్ళీ మనమే క్లీన్ చేసి మొత్తం నీట్ గా తోమి డిష్ వాషర్ లో పెట్టాలి. దానికి ఎందుకు, దానికన్నా మనమే క్లీన్ చేసుకుంటే మనకి బాగా వదిలేయి అన్న సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది కదా. అందుకే నేనేం డిష్ వాషర్ లో పెట్టాను, ఇవన్నీ నేనే చేత్తో క్లీన్ చేసుకుంటాను. వాష్ చేయడం అయిన తర్వాత నేను ఒక డ్రై క్లాత్ తీసుకుని వెంటనే తుడిచేస్తున్నాను. నేను జనరల్ గా అలా కాసేపు అలా వదిలేసి అట్లా పెట్టనండి. ఎందుకు అంటే కొన్ని ప్లేసెస్ లో సాల్ట్ వాటర్ అట్లా ఉంటాయి. సో ఆ వాటర్ సరిగా లేదనుకోండి, ఆ వాటర్ కి అవి దాని మీద స్టెయిన్స్ అవి పడిపోతాయి, అలా వైట్ గా కనిపిస్తూ ఉంటాయి. నాకు అట్లా నచ్చదు. అందుకనే నేను క్లీన్ చేసిన తర్వాత నేను అన్ని తుడిచేస్తాను. అది పోపులు పెట్టైనా ఏ గిన్నెలైనా సరే, లేదంటే ఇలా ఆయిల్ టంబ్లర్స్ కూడా తుడిచేస్తాను. తుడిచేసిన తర్వాత కాసేపు అట్లా వదిలేస్తాను. అవి డ్రై అయిపోతాయి, పూర్తిగా డ్రై అయిపోతాయి. ఎక్కడైనా ఒక చిన్న వాటర్ డ్రాప్ అట్లా ఉండిపోయినా కూడా పూర్తిగా డ్రై అయిపోతాయి. ఆ తర్వాత మనం ఇంకా యూజ్ చేసేసుకోవచ్చు. అండ్ ఏది క్లీన్ చేసినా సరే మళ్ళీ ఒక్కసారి గట్టు ఈ హ్యాండ్ వాష్ ఇవన్నీ కూడా నేను తుడుచుకుంటాను ఎప్పటికప్పుడు. ఎందుకు అంటే దాని మీద వాటర్ పడతాయి, మనం తుడిచినప్పుడు సోప్ వాటర్ పడతాయి, అలా చుక్కలు కనిపిస్తూ ఉంటాయి వైట్ గా. సో అందుకే నేను అవన్నీ అవాయిడ్ చేయడానికి, అవన్నీ నాకు చూడడానికి నచ్చదు. మీరు దీన్ని ఓసిడి అనుకుంటారా, నీకు నీట్నెస్ ఎక్కువ అనుకుంటారా, ఏదైనా అనుకోవచ్చు. సో నాకు అది అలవాటు అయిపోయింది, అట్లా నేను అట్లా చేసుకుంటున్నాను. అండ్ ఇంకా అది అయిపోయిన తర్వాత నేను మొక్కలకు కూడా వాటర్ అవి పోస్తున్నానండి. నేను యాక్చువల్గా మెంతులు, పాలకూర అవన్నీ వేసుకున్నాను, అవన్నీ వచ్చాయి కానీ ఇంకా పూర్తిగా ఆకు తయారవ్వలేదు. సో అందుకే కొంచెం ఇంకా టైం పడుతుంది అవన్నీ
హార్వెస్ట్ చేసుకోవడానికి. అట్లా ఫస్ట్ వాటర్ అది పోసిన తర్వాత జస్ట్ స్ప్రింకిల్ చేస్తున్నాను, సో దట్ ఆ ఆకులు అవన్నీ కూడా ఫ్రెష్ గా ఉంటాయి అని చెప్పేసి. అండ్ 2 పూల మొక్కలు వేసాను, తులసమ్మ సీడ్స్ అవి వేసాను నా దగ్గర ఉంటే. సో అవి కూడా అన్ని నేను వేస్తున్నాను. తర్వాత నాకు బంతి పూలు మొక్కలు తీసుకున్నాను నేను. సో అవి బాగానే పూలు అవి వచ్చాయి. అండ్ నేను నవగురువారాలు పూజ చేస్తున్నానండి సాయిబాబాది. సో రేపు నాకు 4th గురువారం అనమాట. 3 వీక్స్ అయిపోయింది, సో 4th వీక్. దానికోసం నేను పూలవి ఇంకా బయట కొనలేదు. ఇవే కోసి పెడదాంలే, పూజ చేద్దాం వీటితోనే. మన ఇంట్లో పూసిన పూలతో పూజ చేస్తే ఇంకా హ్యాపీనెస్ అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా అని చెప్పేసి నేను ఇక్కడ అన్ని కోయట్లేదు, జస్ట్ కొన్ని మాత్రం కోసుకున్నాను అంతే. కోసుకుని ఇంకా వీటికి కూడా నేను వాటర్ అది పోస్తున్నాను. నేను ఎక్కువ ప్లాంట్స్ ఏం పెట్టుకోలేదు, జస్ట్ బంతి పూలు, తర్వాత ఇంకొన్ని పూల మొక్కలు సీడ్స్ వేసాను. బట్ అవి ఇంకా టైం పడుతుంది అనుకుంటా రావడానికి. మరి ఇంతవరకు అయితే రాలేదు, ఇంకా పెద్దవి అవుతున్నాయి. తర్వాత ఒక రోజ్ ప్లాంట్ తీసుకున్నాను ఈ మధ్యనే. సో అది ఇంకా రోజెస్ అయితే రాలేదు, బట్ ఇప్పుడిప్పుడే చిగురు వస్తుంది దానికి. బంతిపూలు అయితే ఫస్ట్ తీసుకున్నావు కదా, సో అవి మాత్రం వస్తున్నాయి అనమాట. నేను యాక్చువల్గా లాస్ట్ వీక్ ఒక గ్రోసరీ వీడియో చేశానండి, గ్రోసరీ షాపింగ్ వీడియో. నేను అది ఇంకా పోస్ట్ చేయలేదు ఆ వీడియో. నేను త్వరలో పెడతాను, అది మీరు చూడొచ్చు. నేను ఎక్కడ షాపింగ్ చేస్తాను, ఎలా చేస్తాను, ఏమేం చేస్తాను అని చెప్పి ఆ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లియర్గా, మీరు చూసుకోవచ్చు. తర్వాత బయట మొక్కలకి అయిపోయినాయి కదా, ఇప్పుడు ఇంట్లో మేము కొన్ని మొక్కలు పెట్టుకున్నాము, లైక్ మనీ ప్లాంట్, అంటే ఇండోర్ ప్లాంట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మేము కొన్ని మొక్కలు పెట్టుకున్నాము. సో వాటికి నేను వాటర్ పోస్తున్నాను అనమాట. ఫస్ట్ అయితే నేను ఏం చేస్తానంటే వాటర్ అది స్ప్రింకిల్ చేసేస్తాను లీవ్స్ మీద, సో దట్ లీవ్స్ అన్ని కూడా ఫ్రెష్ గా ఉంటాయి. అంటే ఇవన్నీ మేము ఇంటర్నెట్ లో చూస్తే నేర్చుకున్నాము, మా సొంతంగా ఏది కాదు. మనకి ఇప్పట్లో అన్ని యూట్యూబ్ లో అసలు చాలా వీడియోస్ వస్తాయి కదా, ప్లాంట్స్ ఎట్లా చూసుకోవాలి, ఎలా చేసుకోవాలి అని. సో అవన్నీ కూడా నేను చేసుకున్నాను. అండ్ కంపోస్ట్ చేద్దామని చెప్పేసి కూరవి అంటే తొక్కులు అవి ఉంటాయి కదా, అవి కూడా దాస్తున్నాను అనమాట. మీరు అక్కడ చూస్తే ఆ కర్డ్ డబ్బా అదే అనమాట, అందులో వేసి పెట్టాను. సో కంపోస్ట్ అది తయారు చేయాలి. సో ఫస్ట్ వాటర్ స్ప్రింకిల్ చేసి తర్వాత వాటర్ పోస్తున్నాను. నేను ఆ ఐకియాలో తీసుకున్న వాటర్ క్యాన్ అయితే అసలు చాలా యూజ్ అవుతుందండి. ఎంత హాయిగా ఉందంటే అంటే ఎక్కువ వాటర్ పడిపోవు, అలా అని తక్కువ పడవు, కరెక్ట్ గా సరిపోతాయి మనకి. ఫిల్ చేసుకుంటూ ఉండొచ్చు, అండ్ చూడడానికి కూడా క్యూట్ గా ఉంది కదా, సో అందుకే నేను ఇది తీసుకున్నాను. మీలో ఎంత మందికి ప్లాంట్స్ అంటే ఇష్టం, నాకు కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్స్ చేసి చెప్పండి. నాకైతే చాలా ఇష్టం, నాకు మా హస్బెండ్ కి ఇద్దరికి చాలా ఇష్టం. ఇప్పుడు సమ్మర్ కదా, అసలు బాల్కనీలో బాగా పెట్టేసుకోవాలనిపిస్తూ ఉంటుంది ప్లాంట్స్. కానీ మాకు అక్టోబర్ వరకే బాగా ఉంటాయి, మళ్ళీ నవంబర్ నుంచి చలి స్టార్ట్ అయిపోతుంది. సో అందుకే నేను బాల్కనీలో ఎక్కువ పెట్టను ప్లాంట్స్. బట్ ఇంట్లో మాత్రం ప్లేస్ ని బట్టి బాగానే పెట్టుకుంటాం ప్లాంట్స్. అంటే నేను ఎక్కడ చూసినా కూడా కొన్ని అసలు మాక్సిమం మా ఇంట్లో ప్లాంట్స్ మార్కెట్ ప్లేస్ లో తీసుకున్నవే. సో అలా మార్కెట్ ప్లేస్ లో తీసుకున్నాము, లేదంటే ఏదైనా షాప్ కి వెళ్ళినప్పుడు వాల్మార్ట్ లో తీసుకున్నాం, అట్లా తీసుకుంటూ ఉంటాము. అలా తీసుకుని అలా వాటికి బాగా సేవ్ చేసుకుంటూ ఉంటాం. అంటే వాటిని వాటర్ చేయడం, నాకు కుదిరితే నేను పోస్తాను వాటర్, మా హస్బెండ్ కుదిరితే తానే పోస్తారు. జనరల్ గా ఎక్కువ తానే పోస్తారు. సో ఇట్లా నాకు వీక్ ఆఫ్ ఉన్నప్పుడు, నాకు ఇంకా బోర్ కొడుతుంది అలా అనుకుంటే నేనే వాటర్ అది పోస్తూ ఉంటాను. సో మీలో ఎంతమంది ఇలా చేస్తారు అనేది నాకు కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి చెప్పండి. అండ్ పాట్స్ లో ప్లాంట్స్ కి వాటర్ అవి పెట్టిన తర్వాత నేను కొన్ని వాటర్ లో పెట్టాను ప్లాంట్స్. అవి కూడా నేను ఎవ్రీ 15 days కి వాటర్ మారుస్తూ ఉంటాను. సో ఈ రోజు కరెక్ట్ గా అది కూడా చేయడానికి టైం కుదిరింది అనమాట. సో 15 days అయిపోయింది, అందుకనే ఇవాళ ఆ పని కూడా చేస్తున్నాను.
బేసికల్‌గా ఇవన్నీ గూడా ఏంటి అంటే, ఈరోజు ఒక ప్రొడక్టివ్ వీక్ ఆఫ్ డే అనమాట. క్లీనింగ్, తర్వాత ప్లాంట్ కేర్ ఇవన్నీ కూడా చేసుకుంటున్నాను. సో, మనకి వీక్ ఆఫ్ ఉన్నప్పుడే గదా! ఈ పనులన్నీ చేసుకుంటాం. బయటికెళ్తాం. వెళ్ళినా ప్రతి వీకు వెళ్ళిపోం గదా! సో, ఇట్లా ఒక్కొక్క వీక్ మన ఇంటిని గూడా పట్టించుకుంటూ ఉండాలి. ఎందుకంటే, మనం ఎక్కువ ఉండేది ఇంట్లోనే గదా! సో, ఎక్కడ తిరిగినా మళ్ళీ మనం ఇంటికే వస్తాము. సో, ఇల్లు నీట్‌గా ఉంటే మనకి మనసు ప్రశాంతంగా ఉంటుంది అనేది నేను బాగా నమ్ముతాను. సో, నాకు నీట్‌గా పెట్టుకోవడం అంటే చాలా ఇష్టం. అండ్ ప్లాంట్స్ కి వాటర్ చేయడం అయిపోయిన తర్వాత ఇందాక పూలు కోసాను కదా! సో, అవన్నీ కూడా నేను జిప్ లాక్ లో పెట్టి అంటే నేను వాష్ చేయలేదు. మామూలుగా జిప్ లాక్ లో పెట్టేసి అవి నేను ఫ్రిడ్జ్ లో పెట్టేస్తాను. రేపు పూజ చేసుకునే ముందు బయటికి తీసి బాగా వాష్ చేసి అప్పుడు దేవుడికి పెట్టి యూజ్ చేస్తానన్నమాట. సో, అది కూడా అయిపోయింది ఇప్పుడు పని. ఇంకా పనులన్నీ అయ్యేసరికి ఇవి ఇందాక వాష్ చేసి తుడిచిపెట్టాను కదా! సో, ఇవి కూడా బాగా డ్రై అయిపోయినాయి. ఎక్కడ ఒక్క వాటర్ డ్రాప్ కూడా లేదు. సో, ఇప్పుడు ఇంకా నేను అన్ని రీఫిల్ చేసేస్తున్నాను. మనకేంటి అంటే కొంచెం శ్రమ అనుకోకుండా వాష్ చేసుకుని అంటే రీఫిల్ చేసుకునే ముందు వాష్ చేసుకుని మనం కనుక చేసుకుంటే చూడ్డానికి ఆర్గనైజ్డ్‌గా ఉంటుంది. మనకు కూడా ఒక వంట చేస్తున్నప్పుడు అప్పుడు గజిబిజిగా లేకుండా రిలాక్స్డ్‌గా మనం చేసుకోవచ్చు. అంటే ఒక పీస్ ఆఫ్ మైండ్ అనేది ఉంటుంది. నేనైతే అలాగే ప్రిఫర్ చేస్తాను. సో, అందుకే నేను అట్లా మెయింటైన్ చేసుకుంటూ ఉంటాను. పోపులు పెట్టే అంతా రీఫిల్ చేసి అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు నేను ఆయిల్ కూడా రీఫిల్ చేసేస్తున్నాను. ఒకటి ఆలివ్ ఆయిల్, ఇంకొకటి కుకింగ్ ఆయిల్ అన్నమాట. నేను వంటకి ఆలివ్ ఆయిల్ యూస్ చేస్తాను డైలీ బేసిస్ లో. ఈ కుకింగ్ ఆయిల్ వచ్చేసి ఎప్పుడైనా గారెలు వేసుకున్నా లేకపోతే ఏమన్నా పకోడీ గానీ ఒడియాలు గానీ అట్లాంటివి వేసుకోవడానికి ఉంటుందని చెప్పేసి నేను ఇట్లా సెపరేట్ గా మెయింటైన్ చేసుకుంటున్నాను. రెండు హ్యాండీగా పెట్టుకున్నాను. ఎందుకు అంటే ఇక్కడ అన్ని పెద్ద క్యాన్లు వచ్చేస్తాయి ఆయిల్వి. అందుకనే మనం వంట చేసినప్పుడు అంత పెద్ద క్యాన్ యూస్ చేస్తే ఎప్పుడైనా ఎక్కువ పడిపోతుంది ఆయిల్. సో, అవన్నీ అవాయిడ్ చేయడానికి ఇట్లా ఆయిల్ టంబ్లర్స్ అనేవి పెట్టుకుంటే మనం అవన్నీ కూడా అవాయిడ్ చేయొచ్చు. ఆయిల్ టంబ్లర్స్ వచ్చేసి నేను ఐకియాలో తీసుకున్నాను. సో, మొత్తం ఇంకా అన్ని ఫిల్ చేసేసాను. ఇప్పుడు నీట్ గా ఆర్గనైజ్డ్ గా కనిపిస్తుంది కదా! సో, ఈ పనులన్నీ అయ్యేసరికి మా లంచ్ టైం కూడా అయిపోయింది. అండ్ మా హస్బెండ్ కూడా వచ్చేసారు ఆఫీస్ నుంచి. సో, ఫస్ట్ అయితే నేను తనకు పెట్టిచ్చేస్తున్నాను. ఎందుకంటే మళ్ళీ అంటే ఇప్పుడు లంచ్ టైం అన్నమాట. సో, మళ్ళీ తనకి మీటింగ్స్, కాల్స్ అవన్నీ ఉంటాయి కదా! అందుకనే అంటే కొంచెం వర్క్ ఆఫీస్‌లో చేసుకొని వస్తారు. మిగిలినది ఇంకా లంచ్ చేసేసి మిగిలిన వర్క్ అంటే సెకండ్ హాఫ్ ఇంట్లోంచి చేసుకుంటారు. సో, అందుకే ఫస్ట్ తనకు పెట్టి ఇచ్చేస్తున్నాను. ఆ తర్వాత నేను పెట్టుకొని తినేస్తాను.
ఇది మా లంచ్. అన్నం, నెయ్యి, సొరకాయ పప్పు, కాకరకాయ ఉల్లికారం పెట్టిన కూర, కొంచెం సలాడ్ అండ్ పెరుగు. అలాగే ఈ వ్లాగ్ని నేను ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మీకు కనుక ఈ వ్లాగ్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అండ్ నాకు ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇట్ రియల్లీ మీన్స్ ఎ లాట్ టు మీ. చాలా కొద్ది టైంలోనే నాకు 200 సబ్స్క్రైబర్స్ వచ్చారు. నిజంగా పేరు పేరున అందరికీ థ్యాంక్ యూ అండి. నాకు ఇంకా మంచి మంచి వీడియోస్ చేయాలి అనే మోటివేషన్ ఇస్తున్నారు మీరు అందరూ కూడా. థ్యాంక్స్ ఎ లాట్. అండ్ మీకు ఎలా అనిపించిందో ఈ వ్లాగ్ నాకు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్స్ చేసి చెప్పండి. నేను మీ అందరినీ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. అంతవరకు బాయ్.